ఈ వారం రాశి ఫలాలు 4 జనవరి 2026 నుంచి 10 జనవరి 2026 వరకు. ఈ వారం మేష రాశి వారికి చాలా సానుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతికి, ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు రావచ్చు, కాబట్టి మాట తీరుపై నిగ్రహం అవసరం. వివరాలు: యోగం, రాజయోగం. ఈ వారం మీకు సమాజంలో గౌరవం, అధికారం మరియు గుర్తింపు లభిస్తాయి. అదృష్ట రంగు ఎరుపు, రెడ్. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఎరుపు రంగు రుమాలు దగ్గర ఉంచుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృష్ట సంఖ్య 9. అదృష్ట దినం మంగళవారం. చేయవలసిన పూజ మరియు దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మరియు ఆంజనేయ స్వామి. పూజ: మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం లేదా అష్టోత్తరం చదువుకోవడం వల్ల కుజ దోషం తొలగి పనులు సజావుగా సాగుతాయి. పరిహారం: ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మానసిక ధైర్యం కలుగుతుంది. వీలైతే శనివారం నాడు పేదలకు ఎరుపు రంగు వస్తువులను లేదా ఆహారాన్ని దానం చేయండి. ఈ వారం వృషభ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు అందుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. భూమి లేదా వాహన కొనుగోలు ప్రయత్నాలు ఈ వారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. వివరాలు: యోగం, ధన యోగం. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. అదృష్ట రంగు తెలుపు, వైట్ లేదా క్రీమ్ రంగు. ఈ రంగులు మీకు ప్రశాంతతను, విజయాన్ని చేకూరుస్తాయి. అదృష్ట సంఖ్య 6. అదృష్ట దినం శుక్రవారం. చేయవలసిన పూజ మరియు దైవం మహాలక్ష్మీదేవి. పూజ: శుక్రవారం నాడు లక్ష్మీదేవికి నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం లేదా శ్రీ సూక్తం పఠించడం వల్ల ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. దైవ దర్శనం: వీలైతే దగ్గరలోని అమ్మవారి ఆలయాన్ని సందర్శించి తెల్లని పువ్వులతో పూజ చేయించండి. పరిహారం: పేదలకు లేదా చిన్న పిల్లలకు పాలు, పెరుగు లేదా తీపి పదార్థాలను పంపిణీ చేయడం వల్ల శుక్రగ్రహ అనుకూలత పెరుగుతుంది. ఆరోగ్యం: ఈ వారం మీ ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మెడ మరియు భుజాల నొప్పులు. వృత్తిరీత్యా కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడిపేవారు మెడ లేదా భుజాల నొప్పులకు గురయ్యే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా చిన్నపాటి వ్యాయామాలు చేయండి. ఆహారం: శుక్రుడి ప్రభావం వల్ల విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అధికంగా తీపి లేదా నూనె పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సంబంధిత ఇబ్బందులు రావచ్చు. మానసిక ప్రశాంతత: యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్య మరియు కెరీర్: విద్యార్థులకు మరియు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ వారం అత్యంత కీలకమైనది. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా కళలు, ఫ్యాషన్ డిజైనింగ్ మరియు మేనేజ్మెంట్ విద్యార్థులకు అద్భుతమైన సమయం. ఉద్యోగస్తులు, ఆఫీసులో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న ఫైళ్లు క్లియర్ అవుతాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసా సంబంధిత అడ్డంకులు తొలగి శుభవార్తలు వింటారు. విశేష పరిహారం: మీరు విద్యలో మరింత రాణించడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి సరస్వతీ దేవి ప్రార్థన చేయండి. ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని రోజుకు 11 సార్లు పఠించండి. బుధవారం నాడు ఆవుకు పచ్చ గడ్డిని తినిపించడం వల్ల విద్యార్థులకు మేధస్సు పెరుగుతుంది. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తిపరంగా కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా మధ్యస్థంగా ఉంటుంది, కాబట్టి అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి,
ఇవి భవిష్యత్తులో లాభదాయకంగా మారుతాయి. తోబుట్టువులతో లేదా దగ్గరి బంధువులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అదృష్ట అంశాలు: యోగం, మిత్ర యోగం, పాత స్నేహితుల కలయిక మరియు వారి ద్వారా పనులు పూర్తి కావడం జరుగుతుంది. అదృష్ట రంగు ఆకుపచ్చ. బుధగ్రహ అనుకూలత కోసం ఈ రంగు దుస్తులు వాడటం శుభకరం. అదృష్ట సంఖ్య 5. అదృష్ట దినం బుధవారం. ఆరోగ్యం మరియు విద్య. ఆరోగ్యం: ఈ వారం చర్మ సంబంధిత సమస్యలు లేదా నరాల బలహీనత వంటి చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. సరైన నిద్ర మరియు పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి సంగీతం వినడం లేదా ప్రకృతిలో గడపడం చేయండి. విద్య: విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. గ్రహాల అనుకూలత వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గణితం, సైన్స్ మరియు కమ్యూనికేషన్ రంగాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తారు. పరిశోధనలు చేసే వారికి కొత్త దారులు కనిపిస్తాయి. చేయవలసిన పూజ మరియు దైవం శ్రీ మహావిష్ణువు లేదా వెంకటేశ్వర స్వామి. పూజ: బుధవారం నాడు విష్ణు ఆలయాన్ని దర్శించి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల బుధ దోషాలు తొలగి బుద్ధి వికాసం కలుగుతుంది. పరిహారం: ఆవుకు పచ్చ గడ్డి లేదా నానబెట్టిన పెసలు తినిపించడం వల్ల గ్రహ దోషాలు తొలగి అదృష్టం కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం మానసిక ప్రశాంతత లభిస్తుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. స్థిరాస్తి లేదా భూమికి సంబంధించిన వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా వేతన పెంపునకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. అయితే అతిగా ఆలోచించడం వల్ల నిద్రలేని సమస్య రావచ్చు, కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అదృష్ట అంశాలు: యోగం, సుఖయోగం, విలాస వస్తువుల కొనుగోలు మరియు సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది. అదృష్ట రంగు పాలు తెలుపు లేదా సిల్వర్. అదృష్ట సంఖ్య 2. అదృష్ట దినం సోమవారం. ఆరోగ్యం మరియు విద్య. ఆరోగ్యపరంగా ఈ వారం అనుకూలంగానే ఉన్నప్పటికీ కఫ సంబంధిత సమస్యలు, జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది. చల్లని పానీయాలకు దూరంగా ఉండండి. నీరు ఎక్కువగా తాగడం మరియు ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు ఇది ఏకాగ్రత పెంచుకోవాల్సిన సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. సృజనాత్మక రంగాల్లో ఉన్న విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. చేయవలసిన పూజ మరియు దైవం పార్వతీదేవి మరియు పరమశివుడు. పూజ: సోమవారం నాడు శివాలయంలో శివలింగానికి పాలాభిషేకం చేయడం అత్యంత శుభకరం. లలిత సహస్రనామ పారాయణ చేయడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. పరిహారం: పౌర్ణమి సమయం దగ్గర పడుతున్నందున పేదలకు పాలు లేదా అన్నం దానం చేయడం వల్ల చంద్రుని అనుగ్రహం లభించి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈ వారం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. సూర్యుడి అనుగ్రహం వల్ల మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రభుత్వ పరంగా ఆగిపోయిన పనులు సాఫీగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే అహంకారానికి లోను కాకుండా ఉండటం మీ విజయానికి పునాది అవుతుంది. తండ్రి గారితో లేదా పెద్దలతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. అదృష్ట అంశాలు: యోగం, విజయ యోగం, అనుకున్న లక్ష్యాలను పట్టుదలతో సాధిస్తారు. అదృష్ట రంగు నారింజ మరియు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 1. అదృష్ట దినం ఆదివారం. ఆరోగ్యం మరియు విద్య. ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద సమస్యలు లేవు, కానీ ఎండలో తిరిగేటప్పుడు జాగ్రత్త వహించాలి. కంటి సంబంధిత సమస్యలు లేదా తలనొప్పి రాకుండా తగినంత విశ్రాంతి తీసుకోండి. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. విద్యార్థులు చదువులో ముందంజలో ఉంటారు. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు ప్రదర్శించే అవకాశం వస్తుంది.
మేనేజ్మెంట్ మరియు పొలిటికల్ సైన్స్ చదివే విద్యార్థులకు ఇది అద్భుతమైన వారం. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేయవలసిన పూజ మరియు దైవం సూర్య భగవానుడు. పూజ: ప్రతిరోజు ఉదయం సూర్యుడికి అర్ఘ్యం, నీరు సమర్పించడం శుభకరం. ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పఠించడం వల్ల మీ తేజస్సు, శక్తి పెరుగుతాయి. పరిహారం: ఆదివారం నాడు గోధుమలను లేదా బెల్లాన్ని దానం చేయడం వల్ల జాతకంలో సూర్య బలం పెరిగి రాజకీయం మరియు వృత్తి రంగాలలో రాణిస్తారు. ఈ వారం కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ బుద్ధిబలంతో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సహోద్యోగుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. కుటుంబంలో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మౌనంగా ఉండటం శ్రేయస్కరం. అదృష్ట అంశాలు: యోగం, వ్యాపార చతురత పెరుగుతుంది, లాభదాయకమైన ఆలోచనలు చేస్తారు. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు పసుపు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట దినం బుధవారం. ఆరోగ్యం మరియు విద్య. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తత అవసరం. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఆహార నియమాలు పాటించండి. సరిపడా నీరు తాగడం మరియు సమయానికి నిద్రపోవడం ముఖ్యం. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి పుస్తక పఠనం చేయండి. విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గణితం, అకౌంట్స్ మరియు కమ్యూనికేషన్ రంగాల విద్యార్థులు రాణిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. పాత బాకీలు లేదా స్కాలర్షిప్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. చేయవలసిన పూజ మరియు దైవం శ్రీ వినాయక స్వామి. పూజ: బుధవారం నాడు గణపతికి గరికతో పూజ చేయడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. పరిహారం: వీలైతే బుధవారం నాడు ఆకుపచ్చని రంగు దుస్తులు ధరించండి. పెసలు లేదా ఆకుకూరలను దానం చేయడం వల్ల బుధ గ్రహ దోషాలు తొలగి మేధస్సు పెరుగుతుంది. తులా రాశి వారికి ఈ వారం ఎంతో ఆహ్లాదకరంగా మరియు విలాసవంతంగా సాగుతుంది. శుక్రుని ప్రభావం వల్ల మీ ఆకర్షణ పెరుగుతుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న కోర్టు వ్యవహారాలు లేదా ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి అనుబంధం బలపడుతుంది. కొత్త వస్తువులు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు బలంగా ఉన్నాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి సానుకూల వార్తలు అందుతాయి. అదృష్ట అంశాలు: భోగయోగం, విలాసాలు, సుఖ సంతోషాలు మరియు భౌతిక సుఖాలు పొందుతారు. అదృష్ట రంగు స్కై బ్లూ మరియు తెలుపు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట దినం శుక్రవారం. ఆరోగ్యం మరియు విద్య. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, అయితే చర్మ సంబంధిత అలర్జీలు రాకుండా జాగ్రత్త పడాలి. సౌందర్య సాధనాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వారాంతంలో కొంత అలసటగా అనిపించవచ్చు, తగినంత విశ్రాంతి అవసరం. విద్యార్థులు సృజనాత్మక రంగాల్లో అనగా క్రియేటివ్ ఆర్ట్స్, ఫ్యాషన్ లో అద్భుత ప్రతిభ కనబరుస్తారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఆలోచనలకు గురువుల నుండి ప్రశంసలు లభిస్తాయి. చేయవలసిన పూజ మరియు దైవం మహాలక్ష్మి మరియు దుర్గాదేవి. పూజ: శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయడం లేదా లలిత సహస్రనామ పారాయణ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. పరిహారం: శుక్రవారం నాడు పేద ముత్తైదువులకు గాజులు లేదా తాంబూలం ఇవ్వడం శుభకరం. తెల్లని పువ్వులతో దైవారాధన చేయడం వల్ల శుక్రగ్రహ దోషాలు తొలగి సంపద పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీ పట్టుదల వల్ల విజయం సాధిస్తారు. కుజుడి ప్రభావం వల్ల మీలో ధైర్యం, సాహసం పెరుగుతాయి. పోటీ పరీక్షల్లో లేదా వృత్తిపరమైన పోటీల్లో మీరు పైచేయి సాధిస్తారు. అయితే
ఈ వారం మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాల వల్ల బంధువులతో మనస్పర్ధలు రావచ్చు. ఆర్థికంగా ఖర్చులు పెరిగినా అవసరానికి డబ్బు అందుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. అదృష్ట అంశాలు: యోగం, శౌర్య యోగం, శత్రువులపై విజయం, మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. అదృష్ట రంగు మెరూన్ మరియు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట దినం మంగళవారం. ఆరోగ్యం మరియు విద్య. ఆరోగ్యం: రక్తపోటు, బీపీ లేదా వేడి సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆహారంలో ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. కంటికి తగినంత విశ్రాంతి అవసరం. చిన్నపాటి గాయాలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. విద్య: విద్యార్థులకు పోటీ తత్వం పెరుగుతుంది. క్రీడలు, రక్షణ రంగం, పోలీస్, మిలిటరీ మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలం. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పాత పాఠాలను పునశ్చరణ చేసుకోవడం వల్ల మంచి మార్కులు సాధిస్తారు. చేయవలసిన పూజ మరియు దైవం సుబ్రహ్మణ్య స్వామి మరియు ఆంజనేయ స్వామి. పూజ: మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రని పుష్పాలతో పూజ చేయండి. హనుమాన్ చాలీసా లేదా రుణ విమోచన అంగారక స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పరిహారం: మంగళవారం నాడు కందులు లేదా ఎర్రని వస్త్రం దానం చేయడం వల్ల కుజ దోష ప్రభావం తగ్గి పనులు సజావుగా సాగుతాయి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎంతో అదృష్టదాయకంగా ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంతాన పరంగా ఉన్న సమస్యలు తొలగిపోయి వారి పురోగతి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కొత్త విద్యలు లేదా నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. పెద్దల సలహాలు మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. అదృష్ట అంశాలు: యోగం, భాగ్య యోగం, అదృష్టం కలిసి వస్తుంది. తలపెట్టిన పనులు దైవబలంతో పూర్తవుతాయి. అదృష్ట రంగు పసుపు. ఈ రంగు మీకు సానుకూల శక్తిని ఇస్తుంది. అదృష్ట సంఖ్య 3. అదృష్ట దినం గురువారం. ఆరోగ్యం మరియు విద్య. ఆరోగ్యం: ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ కాలేయ, లివర్ సంబంధిత సమస్యలు లేదా స్థూలకాయం ఉన్నవారు ఆహార నియమాలు పాటించాలి. కొవ్వు పదార్థాలు తగ్గించి తాజా పండ్లు తీసుకోవడం మంచిది. ప్రతిరోజు కాసేపు నడక లేదా యోగా చేయడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. విద్య: విద్యార్థులకు ఇది స్వర్ణ యుగం లాంటి వారం. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. గురువుల నుండి ప్రశంసలు, స్కాలర్షిప్లు వచ్చే సూచనలు ఉన్నాయి. చేయవలసిన పూజ మరియు దైవం దత్తాత్రేయ స్వామి లేదా శివుడు. పూజ: గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని లేదా మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి. గురు చరిత పారాయణ చేయడం లేదా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మేధస్సు పెరుగుతుంది. పరిహారం: గురువారం నాడు అరటి పండ్లు లేదా శనగలు దానం చేయడం శుభకరం. పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల గురు బలం పెరుగుతుంది. మకర రాశి వారికి ఈ వారం బాధ్యతలు పెరుగుతాయి. శని ప్రభావం వల్ల పనిలో కొంత జాప్యం జరిగినప్పటికీ పట్టుదలతో విజయం సాధిస్తారు. స్థిరాస్తి, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాకే సంతకాలు చేయండి. అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు కాబట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం అవసరం. కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృత్తిపరంగా మీ క్రమశిక్షణ మీకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతుంది. అదృష్ట అంశాలు: యోగం, శ్రమ యోగం, కష్టానికి తగ్గ ఫలితం ఆలస్యంగానైనా ఖచ్చితంగా అందుతుంది. అదృష్ట రంగు నీలం మరియు నలుపు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట దినం శనివారం. ఆరోగ్యం మరియు విద్య. ఆరోగ్యం: కీళ్ల నొప్పులు లేదా మోకాళ్ల సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వాత సంబంధిత ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. మానసిక ఒత్తిడి వల్ల తలనొప్పి రావచ్చు కాబట్టి తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. చల్లని గాలిలో తిరిగేటప్పుడు జాగ్రత్త అవసరం.
విద్య. విద్యార్థులు పాత విషయాలను గుర్తుకు తెచ్చుకోవడంలో కొంత ఇబ్బంది పడవచ్చు. ఏకాగ్రత కోసం ధ్యానం అవసరం. సాంకేతిక విద్య, టెక్నికల్ ఇంజనీరింగ్ చదువుతున్న వారికి ఈ వారం ప్రయోగాత్మకంగా బాగుంటుంది. కష్టపడి చదివితేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. చేయవలసిన పూజ మరియు దైవం శనీశ్వరుడు మరియు పరమశివుడు. పూజ. శనివారం నాడు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం లేదా దీపం వెలిగించడం వల్ల దోషాలు తొలగుతాయి. శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ పఠించడం శుభకరం. పరిహారం. శనివారం నాడు పేదవారికి నల్లని వస్త్రం లేదా అన్నదానం చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గి ఉపశమనం లభిస్తుంది. వీలైతే హనుమాన్ చాలీసా పఠించండి. కుంభరాశి వారికి ఈ వారం సామాజికంగా చాలా బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది మరియు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆదాయ మార్గాలు స్థిరంగా ఉన్నప్పటికీ విలాసాల కోసం ఖర్చులు చేసే అవకాశం ఉంది. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. అయితే ప్రయాణాల సమయంలో మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మీ వినూత్న ఆలోచనలకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. అదృష్ట అంశాలు. యోగం. కీర్తి యోగం. మీ పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. 10 మందిలో గౌరవం లభిస్తుంది. అదృష్ట రంగు వైలెట్ లేదా నలుపు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట దినం శనివారం. ఆరోగ్యం మరియు విద్య. ఆరోగ్యం. ఈ వారం కాళ్ల నొప్పులు లేదా పాదాలకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. నిరంతర ప్రయాణాల వల్ల అలసటగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు సమయానికి ఆహారం తీసుకోవడం ముఖ్యం. ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్య. విద్యార్థులకు పరిశోధన రంగాలలో రీసెర్చ్ డెవలప్మెంట్ అద్భుతమైన అవకాశాలు వస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల సందేహాలు నివృత్తి అవుతాయి. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. చేయవలసిన పూజ మరియు దైవం కాలభైరవుడు మరియు ఆంజనేయ స్వామి. పూజ. శనివారం నాడు కాలభైరవ అష్టకం పఠించడం వల్ల గ్రహ దోషాలు తొలగి రక్షణ కలుగుతుంది. హనుమంతుడికి ఆకు పూజ చేయించడం కూడా చాలా మంచిది. పరిహారం. శనివారం నాడు నల్ల నువ్వులను దానం చేయండి లేదా చీమలకు పంచదార వేయండి. ఇది మీకు ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది. మీన రాశి వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గురుగ్రహ అనుగ్రహం వల్ల పెండింగ్ లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ దయార్ద్ర హృదయం వల్ల ఇతరులకు సహాయం చేస్తారు. తద్వారా పుణ్యఫలం లభిస్తుంది. దూర ప్రాంతాల నుండి వచ్చే వార్తలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలకు ప్లాన్ చేస్తారు. అదృష్ట అంశాలు. యోగం. అమృత యోగం. చేపట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా మరియు దిగ్విజయంగా పూర్తవుతాయి. అదృష్ట రంగు బంగారు రంగు మరియు లేత పసుపు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట దినం గురువారం. ఆరోగ్యం మరియు విద్య. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా ఈ వారం చాలా బాగుంటుంది. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే మధుమేహం, డయాబెటీస్ ఉన్నవారు ఆహార నియమాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అధికంగా ఆలోచించడం తగ్గించి ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. విద్య. విద్యార్థులకు జ్ఞాన సముపార్జనలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. ఉన్నత చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. గురువుల దీవెనలు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. చేయవలసిన పూజ మరియు దైవం దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా. పూజ. గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని దత్త స్తోత్రం పఠించండి. శివాలయంలో అభిషేకం చేయించడం కూడా మంచిది. పరిహారం. గురువారం నాడు పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం వల్ల విద్యలో ఆటంకాలు తొలగుతాయి. వీలైతే పసుపు రంగు తీపి పదార్థాలను దానం చేయండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.